ఏంటండి మీరు మాట్లాడేది? వీటిని ఒకసారి చూడండి మేడం. lakhs, 5 lakhs. ఏంటి చెక్స్? ఈ డేట్స్ లో నేను అసలు చెక్స్ ఏం ఇష్యూ చేయలేదే. అదే మేడం నేను మీతో మాట్లాడాలనుకుంది. కంపెనీ నుంచి 1 రూపీ ట్రాన్సాక్షన్ జరిగినా అది అకౌంట్స్లో ఉంటుంది. బట్ ఈ అమౌంట్స్ ఏవి అకౌంట్స్లో రికార్డ్ అవ్వలేదు. ఆనంద, చెక్స్ ఎవరికైనా ఇచ్చి పని ఒత్తిడి వల్ల ఏవైనా వాటి గురించి మర్చిపోయావేమో. లేదక్కా, డబ్బుల విషయంలో ఇలాంటి చెక్కుల లావాదేవీల దగ్గర నేనెప్పుడూ అజాగ్రత్తగా ఉండను. నాకు తెలిసి నా సంతకం ఫోర్జరీ అయ్యింది. ఫోర్జరీ జరిగిందా? ఎవరు చేశారమ్మా ఈ పని? జస్ట్ ఒక చెక్ మీద సంతకం పెట్టేస్తే ఎంతంటే డ్రా చేసుకోవచ్చు. నా సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంక్ నుంచి డబ్బు తీయడం ఏంటి? మేనేజర్ గారు, ఈ చెక్స్ గురించి నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. ఓకే మేడం. మై గాడ్, పిన్ని నా మీద కోపంతో టైం దొరికింది కదా అని నన్నందరి ముందు దొంగను చేసి నిలబెడుతుందేమో. పిన్నికి నేను ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. పిన్ని, ఇది చిన్న విషయం కాదు. సైన్ ఫోర్జరీ అనేది చాలా పెద్ద నేరం కూడా. పోలీసులకి ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళే ఎవరి పని చేశారో తేలుస్తారు. బ్రో, ఎందుకు ఇంత చిన్న విషయాన్ని హైలైట్ ఆఫ్ ది హౌస్ అన్నట్టు అంత చేసి మాట్లాడుతున్నావు? దామిని, పిన్ని సంతకం ఫోర్జరీ చేయడం అంత చిన్న విషయమా? ఎవరు చేశారో తెలియాలి కదా. ఆ చెక్స్ అవసరానికి వాడుకుంది నేనే.